ఐస్లాండ్ దేశంలో సొరచేప షార్క్ మాంసాన్ని తినడానికి వచ్చాం. త్రిమింగలం సూప్ తాగడానికి వచ్చాం. సొరచేప అందరినీ తింటుంది కానీ మనం సొరచేపని తినడమే వింత. మనం త్రిమింగలం సూప్ అయితే వచ్చేసింది. ఎమ్మి కారం ఎక్కువ ఏమన్నాను, మనకు సూప్ అలవాటు కదా. మనం రోజు తినే పేజీ ఎక్కడ పుట్టిందో తెలుసా? ఇదిగో మనకు కనబడుతున్న రెస్టారెంట్లోనే పుట్టింది 1870లోని. అంత తర్వాత అయితే నా పేజా నేను తెచ్చుకున్నాను, మామూలుగా లేదనమాట. మీరు చూస్తున్నారు పువ్వాకుల బజ్జీలు. ఇక పువ్వుల బజ్జీలు వేస్తున్నాడు, మీరు చూసుకోవచ్చండి. కాఫీ వచ్చిందండి. ఈ కాఫీని తాగుతూ తినాలి. అదిగోండి అలా పంచంబులోని ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. పూర్ణం బూరి వేడివేడిగా ఉంది. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ఐరోపా ఖండం మీద దండయాత్ర మొదలుపెట్టారు. సో ఇక్కడ ఈ దేశంలో ఉన్న రుచులన్నీ తిరిగి మీకు చూపించబోతున్నాను అనమాట. సో చూపించే ముందు ఏది ఫేమస్ అయిన పిజ్జా పుట్టినిల్లు, కాఫీ పుట్టినిల్లు, గొరోతోలు, పాస్తాలు, మమ్మీయ రాస్తాలు, పాస్తా అన్నీ మీకు తిరిగి చూపించబోతున్నాను అనమాట. ఇది చూపించే ముందు మనం జీర్ణం మంత్రం అయితే చెప్పుకోవాలి. జీర్ణం వాతాపి జీర్ణం, గుర్రం తిన్నా, గుగ్గిళ్ళు జీర్ణం, ఏనుగు తిన్నా, ఎలక్కాయ జీర్ణం, చంటిపాపు తాగిన పాల జీర్ణం, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆంధ్ర దిష్టి, మీ దిష్టి తు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో డెడికేటెడ్గా చాలా కష్టపడి ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని దేశాల ఫుడ్ వీడియోలు చేశాను, ప్లేలిస్టులు ఇస్తున్నాను. దాంతోపాటు ఇండియా అంతా తిరిగి ఇండియా రాష్ట్రాలన్నీ ఫుడ్ వీడియోలు కూడా చేశాను. ఎవరికైతే ఫుడ్ ప్రియులు ఉంటారో అన్ని వీడియోలు చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం రోజు తినే పేజీ ఎక్కడ పుట్టిందో తెలుసా? ఇదిగో మనకు కనబడుతున్న రెస్టారెంట్లోనే పుట్టింది 1870లోని. సో ఇక్కడ పిజ్జా ఇటలీ నెపోలీలోని పుట్టిందనమాట, మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ పిజ్జా ఎలా ఉంటుందంటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల క్యూ ఉంది. మొన్న వచ్చాను, ఖాళీ అయితే లేదు. సో మామూలు ఫుల్గా క్రౌడ్ ఉంది. సో ఈరోజు మనకు మొత్తానికి అయితే మన బెర్త్ దొరికింది. టోకెన్ నెంబర్ తీసుకున్నాము, పొద్దుననగా వచ్చామన్నమాట ఈ పిజ్జా కోసం. సో మీరు అనొచ్చు, ఏమండి ఏటి పిజ్జా ఏటి రొట్టె మీద చీజ్ వేసి ఇచ్చేస్తారు అంతే కదంటే, లేదు అలా కాదు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అనేది హైదరాబాద్లోనే ఫేమస్. ప్రపంచం ఇంకెక్కడ రుచి చూసినా మళ్ళీ అది రాదు, ఆ టేస్ట్ రాదు. సేమ్ అలాగే పిజ్జా కూర ఇక్కడ ఫేమస్ అండి. ఆ ట్రెడిషనల్ 1870 నుంచి అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కట్ల పొయ్యి మీద కాలుస్తారు. వెళ్ళి రుచి చూసేద్దాం, మన పిజ్జాని అయితే మనం తినేద్దాం. ఓకే, మీరు చూసుకుంటే 1870 నుంచి వీళ్ళు చేతులతోనే తయారు చేస్తున్నారండి. అంటే మిషనరీ ఏం లేకుండా ఎంత ఫేమస్ అయినా కూడా ఆయన చేతులతోనే తయారు చేసి మీకు చూసుకోవచ్చు. మొత్తం హ్యాండ్ మేడ్ పిజ్జాస్ అనమాట. ట్రెడిషనల్గా ఆ రోజుల్లో ఎలా చేసేవారో అదే పద్ధతితో తయారు చేసి, సో దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఏదైతే పొయ్యి 1870 నుంచి వాడుతున్న పొయ్యిలోనే పెడుతున్నారు. అంత జనం ఉన్నారు, పెద్ద మిషన్ పెట్టచ్చు కదా అంటే అలాగ అవ్వదండి. చేతితో చేస్తేనే ఆ రుచి, ఆ కట్టల పొయ్యి మీద కాలుస్తేనే నిజమైన పిజ్జా తిన్నట్లు ఉంటుంది ఆ రొట్టె ముక్కనని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అసలు ఖాళీ లేదనమాట. అసలు దానికోసం రోడ్ల మీద 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు క్యూ ఉన్నదంటే మీరు నమ్మశక్యం కాదు. కానీ చాలా ఓల్డ్ ఫేమస్. మనం రోజు తింటాం కదా, రోజు తినే పిజ్జాయే ఇక్కడ ఈ విధంగా తయారు చేసి వేడివేడిగా హాట్ కేక్ అనమాట. ఇలా రాగానే అలాగైపోతున్నాయి. చాలా బాగుంది. నేను ఒకటి ఆర్డర్ చేశాను. నేను చాలా కష్టపడ్డాను అనమాట నిజంగా ఈ పిజ్జా కోసం. సో మీరు చూసుకుంటే అందరూ పిజ్జా కోసం క్యూలోని ఉండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడ రోడ్డు మీద తినడం బాగోదు కదా, అసలు మామూలుగా లేదనమాట పత్యాపారం. అందరూ అసలు ఆస్వాదించేస్తున్నారు, మామూలుగా లేదు. రొట్టె వేస్తుండే, రొట్టె మీద పిజ్జా వేస్తుండే, అంటే అది తీసుకెళ్ళి అందులో ఇచ్చేస్తుంది. నిమిషంలో పిజ్జాలు వచ్చేస్తుంది. ఇప్పుడున్న క్యూ అయితే బయట సైడ్ ఎలా ఉంది, నేను లోపల ఉన్నాను. కానీ నేను వచ్చేటప్పుడు అయితే అసలు అరగక్కర్లేదు. అసలు 3 గంటలు 4 గంటలు పెడతాది అనేసరికి నేను వెళ్ళిపోయాను అనమాట వెనక్కి. వాళ్ళు ఎంత ఫేమస్ అయినప్పుడు ఇంకో 4 రెస్టారెంట్లు పెట్టి 4 పొయ్యిలు పెట్టట్లేదు. ఆ ఒక్క చిన్న బొక్కలో పొయ్యిలోనే వీళ్ళు వండి అందులో పిజ్జాలు తీయడం వల్ల రోజులు తరబడి ఆ పిజ్జా కోసం మేము క్యూ కట్టి ఉండడం అనేది అదొక టైం వేస్ట్ అనే అనిపిస్తుంది. కానీ ఆ కట్టల పొయ్యి మీద వండడం రుచి అంట. గంట తర్వాత అయితే నా పిజ్జా నేను తెచ్చుకున్నాను, మామూలుగా లేదనమాట. సూపర్. సో గంట తర్వాత మన పిజ్జా మనకు వచ్చింది. అసలు రుచి చూసి చెప్తాను ఈ ఇటలీ ఫేమస్ పిజ్జా ఎలా ఉందో. మన పిజ్జా నిజంగా మామూలుగా లేదండి. అసలు టేస్ట్ చాలా బాగుంది నిజంగా. ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇదే అనమాట. ఇప్పటికి చాలా పిజ్జాలు తిన్నాను కానీ ఈ టేస్ట్ అయితే లేదు. నిజంగా అద్భుతం, అమోఘం, మమ్మీయ చాలా బాగుంది. యూరప్ రుచుల్లో భాగంగా ఇప్పుడు మనం ఇటలీ దేశంలో ఉన్న స్పెషల్ స్వగతెల్లా తినడానికి వచ్చామండి. ఈ రెస్టారెంట్ వాళ్ళకి గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట స్వగతెల్లా. అదేంటి, అది ఎలా ఉంటుందో తిని చూద్దాం. ఓకే, వచ్చిందండి స్వగతెల్లా. మనకి ఎలా ఉందంటే ఇది ఒక చెప్పలాగా ఉంది, ఆల్ చెప్పలాగా ఉంది. కాఫీతో బాగుంటుందండి స్వగతెల్లా, ఉత్తిని తినకండి అని చెప్పాడు. చూద్దాం అసలు ఈ స్వగతెల్లా ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఓ అమ్మ కోవా ఉంది లోపల, కోవా ఉంటుందని అన్నారు.
అదిగోండి. బాగుందండి. బా కలకల్లాడుతును. పోగులు 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 వస్తున్నాయి. చెప్పారు పోగులు పోగులు వస్తాయండి. బాగుంటుంది. కోవా ముద్ద లోపల. భలే ఉంది. కరకరలాడుతూ భలే ఉంది. మా అమ్మ మీయ భలే ఉంది. రిబ్బన్ లాగా క్రిస్పీగా కోవాతో అమృతంలా ఉంది. వస్తే ట్రై చేయండి. స్వాగతంలా. ఇక్కడ ఏదో బాబా అని చెప్పి స్పెషల్ అంటండి. సాయిబాబా పేరు ఉంది కాబట్టి ఒకటి తిని చూద్దాం. ఒకటి కొనుక్కుందాం. ఏటో ఎందుకో తింటేనే కదా తెలిసేది. అందరూ బాటిల్ తీసుకెళ్ళిపోతున్నారు. బాబా అని. ఏటో బాబా ఏటి వెరైటీగా ఉంది. ఏటి జ్యూసా ఏటో తెలియదు. అమ్మ సేదుగుంది. ఇది మందా బాబు? ఇది మందటండి. సాయిబాబా పేరుందని కొనుక్కున్నాను. రొమ్ములో నానబెట్టిన కేక్ అట. యాంటీ చెప్తుంది. అమ్మని అమ్మ ఇదిగో కేకు. రొమ్ములో నానబెట్టిన కేక్ ఎలాగో తీసాం కదా, తినేద్దాం. మెత్తెక్కితే మెత్తెక్కని. అబ్బా కష్టం. సేదుగుంది. వద్దు. డబ్బులు బొక్క. సాయిబాబా పేరుందని కొనుక్కున్నాను కానీ గోవింద. యూరప్ రుచుల్లో భాగంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అఫ్గాతో కాఫీ. ఏంటండి కాఫీ స్పెషల్ అంటే మీకు చూపిస్తాను. మీరు షాక్ అవుతారు. ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. ఇదే రెస్టారెంట్లో ఫేమస్ దొరుకుతుంది. ఈ క్యూ బట్టి మీకు తెలిసిపోతుంది అసలు ఎంత ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిందో. ఆ క్యూ ఉంటుంది. ఆ కాఫీ తెచ్చుకోవడానికి దగ్గర ఒక గంట సేపు క్యూలో ఉండాలి. వీళ్ళందరూ అలా క్యూలో ఉండి తెచ్చుకునే వాళ్ళే. కాఫీని తాగడం కాదు, తినాలి. అదేంటి కాఫీని తినడం అంటే ఇదే వింత అనమాట. కాఫీ కోసం నేను ఈ క్యూలో అయితే ఉండాలి. ఒక గంట తర్వాత నాకు దొరుకుతుంది. అది మీకు చూపిస్తాను. సో మొత్తానికైతే మనం క్యూ సాధించుకొని వచ్చాము. ఏదో క్రీమ్ వేసి తయారు చేస్తున్నాడు అండి. ఒక క్రీమ్ టైప్ ఆఫ్ క్రీమ్ వేసి వస్తున్నారు. చూద్దాం అదేంటో. ఆ క్రీము అలా ఉంది కదా. ఓకే. ఆ క్రీమ్ని అలా పెడుతున్నారు అనమాట. అదిగోండి ఈ అమ్మాయి కూడా బాగుంది. అదిగోండి ఆ పెడుతున్నారు క్రీమ్ని అఫ్గాతో. థ్యాంక్ యూ. వాళ్ళు ఆన్ చేస్తారనమాట. ప్యూర్ కాఫీని తీసేస్తున్నారు. వచ్చింది మన కాఫీ. అదిగో కాఫీ వచ్చిందమ్మ కాఫీ. సాధించాం మొత్తానికి. ఇప్పుడు దీన్ని వీడియో తీయడం అనేది చాలా కష్టం. సో మొత్తానికి అయితే మన కాఫీ వచ్చిందండి. ఈ కాఫీని తాగుతూ తినాలి. ఇదిగోండి ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది. ఇదిగోండి స్వీట్గా భలే ఉంది. కాఫీ చేదుగా ఉంది. స్వీట్గా ఉంది. ఇదిగో ఇలా ముద్దలు తీసుకొని కాఫీని ఇలా క్రీమీగా. నేను ప్రపంచంలో ఎక్కడా చేయలేదండి. ఇది ఫస్ట్ టైం తాగుతూ తినడం కాఫీ. ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు మీకు ఈ కాఫీ. ఇక్కడే దొరుకుతుంది. ఫ్లోరెన్సియాలోని, ఇటలీలోనే. వీళ్ళే క్రియేట్ చేశారు. ఎవరు ఇలా కాఫీని తాగుతూ తినరు కదా. చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా మర్చిపోకుండా ట్రై చేయండి. చాలా ఎక్స్పెన్సివ్. సూపర్ ఉంది. యూరప్ రుచుల్లో భాగంగా మనం ఇటలీలోనే ప్రసిద్ధి కాంచిన బంబులోని తినడానికి వచ్చాం. బంబులోని ఏంటి అంటే బూరి, పూర్ణం బూరు అంటారు కదా, అలాంటిది ఇటలీలో చేస్తున్నారు. చూపిస్తాను మీకు. బంబులోని ఆ బూర్లు అనమాట. బూరి. ఆ బూరు లోపల మనకి ఇప్పుడు అన్నీ చేసేస్తారు చూడండి. అదిగోండి అలా పంచదారలో వేసేస్తారు. తర్వాత ఆ కన్నం పెట్టి కన్నం లోపల మనకి క్రీమ్ వేసారు. అదిగో ఓకే. సో అలా పెట్టి అలా వేసారు. వచ్చింది మన నోరు నుంచి బంబులోనియా. ఈ బంబులోని ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. పూర్ణం బూరి వేడిగా ఉంది. మామూలుగా లేదు. అద్భుతం, అమోఘం. చాలా స్వీట్గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చూసుకుంటున్నారు కదా. ఇట్లీ అనగానే అందరికీ గుర్తొచ్చింది మా మమ్మీ పాస్తా. ఆ పాస్తా అక్కడే పుట్టింది. సో ముందు పాస్తాని వాళ్ళు ఒక ప్లేట్లో వేసుకొని వేడి చేస్తారు. వేడి చేసి ఆ పాస్తాని తీసుకెళ్ళి చీజ్ బౌల్ ఉంటుంది. అంటే చీజ్ మామూలుగా మనమైతే చీజ్ పైన వేస్తాం. వీళ్ళు అలా కాదు. చీజ్ పెట్టి లోపల అది వేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పాస్తాలో ఉన్న వేడి ఎంతైతే కావాలో అంత చీజ్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే టేస్ట్ వేరేగా వస్తుంది.
చీజ్ పైనేసి కుక్ చేయడం వేరు, వేడి తగిలించి కుక్ చేయడం వేరు. సో ఆ పాస్తాకి అంతా చీజ్ క్రీమ్ అంటుకొని వెరైటీగా ఉంటుంది. అది ఇటలీలోనే మీకు దొరుకుతుంది. మనం చేసుకోగలం అంటే మనకి అంత పెద్ద చీజ్ దొరకదు. అంత పెద్ద చీజు డబ్బా దొరకాలి కదా, అదంతా చీజు. అది అలాగా వేసి కరుగు పెట్టడం వల్ల నీ యొక్క క్రీమ్ అయితే బాగా తయారవుతుంది, రుచికరంగా తయారవుతుంది. చాలా బాగుంటుంది. అసలు ఇటలీ వెళ్తే అదిగోండి, మీరు అసలు నమ్మరు, అందరూ పాస్తా తినడానికి లైన్ క్యూలు కడతారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఫ్రెష్ పాస్తా, మనం ఏం ఉప్పు కారం ఏం ఉండదు, అలా వేడి నీళ్ళు తీసి చీజ్ వేసి ఇచ్చేస్తారు, మనం ఉప్పు వేసుకోవాలి. యూరప్ రుచుల్లో భాగంగా మనం ఐస్లాండ్ దేశంలో సొరచేప షార్క్ మాంసాన్ని తినడానికి వచ్చాం, త్రిమింగలం సూప్ తాగడానికి వచ్చాం. ఎందుకంటే వీళ్ళకి ఇంకే ఆహారం ఉండదండి, అగ్నిపర్వతాలు ఉంటాయి. సో షార్క్లు త్రిమింగలాలు పెద్ద సైజులో ఉంటాయి కదా, పట్టేసి వాళ్ళు సంవత్సరం అంతా దాచుకుంటారనమాట. దాచుకొని సూపులు చేసుకుని తింటారు. సో మనం అవి కూడా తినేసి చూద్దాం. ఇదే వీళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ అంటే అదే. అందుకే పెద్ద రెస్టారెంట్కి వచ్చాం, తిని చూసి చెప్తాను అవి ఎలాగున్నాయి. ఓకే, చూసారు కదా షార్క్ బొమ్మ ఉంది. 2500 అంటే ఆల్మోస్ట్ 1600 రూపాయలు అనమాట మన రూపాయల్లో. తిని చూసి చెప్తాను. షార్క్ మాంసం వచ్చిందండి, చూడడానికి వెరైటీగా ఉందన్నమాట. సొరచేప అందరినీ తింటుంది కానీ మనం సొరచేపని తినడమే వింత. ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్కువేం కాదు, ఇదంతా కలిపి 2500, చాలా ఎక్కువ. ఇదిగోండి, స్మెల్ అదొకలా ఉంది. బాగుందండి, బాగుంది. ఉప్పుగా అదొకలా ఉంది. పచ్చిమాంసం ఉడకబెట్టలేదు. స్మెల్ ఎలా ఉందంటే, మనం పాస్ పూసుకుంటే స్మెల్ వస్తుంది కదా, పాస్ పూస కొంచెం సేపు అయ్యాక ఆ రుచి కొంపు కొడుతుంది, పాస్ కొంపు కొడుతుంది, స్మెల్కి చచ్చిపోవచ్చు. సో మనం త్రిమింగలం సూప్ అయితే వచ్చేసింది. ఎమ్మి కారం ఎక్కువ ఏమన్నాను, మనకు సూప్ అలవాటు కదా. ఇదో బ్రెడ్ మొక్క ఇచ్చారు, చూసి చెప్తాను ఎలా ఉందో. అదొకలా ఉందండి, నచ్చలేదు. తప్పదు, కొనుక్కున్నాం కాబట్టి తాగక తప్పదు. నాకైతే నచ్చలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ పుట్టే అనుకున్నారు? బెల్జియంలోనే పుట్టే అంటారు. బెల్జియంలోనే పుట్టే. అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఫ్రాన్స్లో పుట్టానే అనుకుంటారు అందరూ. కాదు, పక్కనే ఉన్న బెల్జియం దేశంలో పుట్టే అనమాట. ఈ పక్కనే ఫ్రాన్స్ పక్కనే ఉంటుంది ఈ బెల్జియం దేశం. ఇక్కడ పుట్టే బెల్జియం దేశానికి ఫేమస్ చాక్లెట్లు, డైమండ్స్, వేఫల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, అది చిప్స్. అసలు బెల్జియంకి చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఫేమస్. వేఫల్స్ అంటారు, ఇక్కడే ఫేమస్. ప్రపంచం నలుమూలల నుంచి అందరూ వచ్చి కొనుక్కొని తింటారు. ఇక్కడ చాలా బాగా చేస్తారు. తర్వాత 2000 రకాల బీర్లు, అవి చాలా చాలా ఫేమస్. దానికి తోడు చాక్లెట్స్, బెల్జియం చాక్లెట్స్కి ఉన్నంత పేరు ప్రఖ్యాతలు ఇంకెక్కడా లేవు. అండ్ బీర్లు, ఈ బీర్లు అన్నీ ఫేమస్సే. యూరోప్ రుచుల్లో భాగంగా ఈ ఫ్రెంచ్ దేశంలో ఇష్టంగా తినే నత్తలండి. మీరు చూసుకుంటే మొత్తం ఈ గిన్నె నిండా నాకు నత్తలు ఇచ్చారనమాట. మీరు చూసుకుంటే ఒక్కొక్క నత్తకి గార్నిషు, కొత్తిమీర, కరియాపాకులు అన్నీ వేసి రుచికరంగా ఇస్తారు. దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూరనా. మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మీకు చెప్పాను కదా, బెల్జియం దేశంలోనే ఉంటాయని. ఇక్కడ కాదు, కానీ ఇక్కడ వీళ్ళు వాడతారు. దానికి తోడు గట్టి బ్రెడ్, ఈ బ్రెడ్తో కొడితే చచ్చిపోతారు అవతలోడు. కానీ ఈ బ్రెడ్ పైన నువ్వులు, తర్వాత తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, తర్వాత అవిసె గింజలు, తర్వాత రకరకాల నవధాన్యాలు అంటారు కదా, అన్నీ వేసారనమాట. మంచిది, చాలా గట్టిగా ఉంటుంది. వీటితోని ఈ రెండులతోని మనం తినాలి. పక్కన వైన్ కూర ఉంటుంది, కానీ నేను నాకు వైన్ వద్దన్నాను, పని చేయాలి కాబట్టి. బాగుంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. రుచి చూసి చెప్తాను అసలు ఎలా ఉంది, అసలు ఇవి ఎలా ఉన్నాయి అని. ఓకే, అదిగోండి జీర్ణం తల్లి. ఎదిగోండి, అసలు ఒక్కొక్కటిని మామూలుగా లేదు. అదిగోండి, చాలా చాలా బాగుంది, సూపర్ టేస్ట్ అదిరిపోయింది. ఇంకోటి దండం, ఇది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇంకోటి అద్భుతం, నిజంగా అద్భుతం. అది తిని ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటే ఫ్యాంటాస్టిక్ అనే చెప్పాలి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదండి, వీటిని నవతీస్ అని అంటారన్నమాట. 1771లో చేశారు. అదిగోండి మీరు చూసుకోవచ్చు, చాలా ఫేమస్ ఇక్కడ ఫ్రాన్స్లోని. అందరూ కొనుక్కొని తీసుకెళ్తారు. చాలా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇది. యూరప్ రుచుల్లో భాగంగా ఫ్రెంచ్ స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ అండి. మీరు చూస్తున్నారు కదా ఈ స్వీటు. ఈ స్వీట్ ఏంటి అంటే, వీళ్ళ పళ్ళు ఎక్కువ పండుతాయి కదా, పళ్ళని వీళ్ళు హల్వాల కింద చేసి దాస్తారనమాట. ఇదిగోండి రకరకాల స్వీట్లు అన్నీ అనమాట. డెలిషియస్,
చాలా బాగుంటాయి టేస్టీగానా. మనకి ఎలా ఉంటాయంటే ఒక టైప్ ఆఫ్ హల్వానే అనుకోవాలి, కాకపోతే ప్యూర్ చాలా బాగుంటాయి. సో ఈ హోటల్ షాప్ అయినా ఫ్రీగా మనకి ఇచ్చాడు ఒకటి టేస్ట్ చేయమని. అద్భుతంగా ఉంది నిజంగా. తర్వాత ఇది పీగి పళ్ళు అన్ని పోలే అన్ని సవగ్గా తినేయడం బాగోదు కానీ తిడతాడు, బాగున్నాయి. ఇది ఫ్రెంచ్ డిష్ అండి, తప్పిచ్చానని చెప్పి చాలా ఫేమస్ అనమాట. అలా మొక్కలు ఇస్తారు, ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి కూడా అమ్ముతున్నారు. ఎంత పెద్ద తొప్పిజ్జీ అని కొనుక్కోలేం కాబట్టి చిన్నది కొనుక్కున్నాను, బేబీ తొప్పిజ్జీ అని. అసలు ఎలా ఉందో ఏంటి ఫ్రెంచ్ డిష్ చూద్దాం. ఓకే. పంచదార గుళికలతోని క్రీమ్ బన్నలా ఉంది. ఇది స్పెషల్ ఆట ఇది. ఈ అమ్మ క్రీమ్ బన్నలా ఉంది కానీ కొంచెం మంచి స్వీట్గా ఉంది. ఈ రకం పువ్వులతో బజ్జీలు చేస్తున్నాడండి కుర్రోడు, మీరు చూసుకోవచ్చు. అదిగోండి పువ్వుల బజ్జీలు, ఇక పువ్వుల బజ్జీలు వేస్తున్నాడు, మీరు చూసుకోవచ్చు అండి. అసలు ఎలా ఉందో రుచి చేసి చెప్తాము. పువ్వుల బజ్జీలు మీరు చూస్తున్నారు కదండి, పువ్వుల బజ్జీలు. అదిగోండి యూరప్ రుచిలో భాగంగా మనం ఎండాకాలం దొరికే పువ్వుల బజ్జీ తినడానికి వచ్చామండి. ఇక్కడ బజ్జీలు వేస్తున్నాడు. వెయ్యని బాగా బజ్జీలు, అదిగోండి అలా ముంచేసి వేస్తున్నాడు. మన దగ్గర పువ్వులు ఉంటాయి కదా, పాడికండి అమ్మ, ఇలా వేసుకొని తినేయండి. బజ్జీలు అన్నీ అయిపోయాయండి, పువ్వాకుల బజ్జీలు అన్నీ అయిపోయాయి, తీసేస్తున్నాడు. సో ఈ పువ్వాకుల బజ్జీ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా రుచికరంగా ఉంది. సో ఈ యూరప్ రుచిలో భాగంగా ఈ ఫ్రెంచ్ దేశం ఇష్టంగా తినే నత్త శకలాలు. ఈ నత్త శకలాలు ట్రెడిషనల్ ఆచారం, పురాతనమైన ఫుడ్ అండి. సో ఇడ్లీ రేకుల్లోని ఈ నత్తల్ని తొక్కలు తీసి కొందరు నత్తలతో పాటు పెట్టి మీకు ఆలివ్ ఆయిల్ అన్ని రకాలు వేసి ఇడ్లీల్లో పెడతారు. రేకుల కింద దొంతులు మనం ఇడ్లీలు ఎలా పెడతాం అలా పెట్టాక అవి ఇది ఇలా క్రీమీగా ఇలా జ్యూసీగా వస్తాయి కదా, వాటిల్ని మీరు బ్రెడ్ పెట్టుకొని బ్రెడ్తో పాటు చాలా బాగుంది, చాలా బాగుంది, కమ్మగా ఉంది.